హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్తంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉండాలి. ముఖ్యంగా మగవారితో పోలిస్తే ఆడవారిలో రక్తహీనత, ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్లీ స్త్రీలు ప్రతి నెల పీరియడ్స్ టైంలో అధిక రక్తాన్ని కోల్పోతూ ఉంటారు. ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇలా తరచూ ఎక్కువగా రక్తాన్ని కోల్పోవడం వల్ల మీ శరీరానికి కావలసినంత ఐరన్ దొరకదు. అందుకే డాక్టర్స్ తరచూ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమని చెప్తూ ఉంటారు. ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ 2 అంశాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే, ఐరన్ లోపించిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది అనే అంశాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చిన్న చిన్న పనులకే మీరు అలసిపోతున్నారా? బలహీనంగా ఉండి చికాకుగా అనిపిస్తుందా? నిద్రలో మీ కాళ్లను అదే పనిగా కదుపుతూ ఉంటున్నారా? మీ శరీరంపై దురద వచ్చినట్లు అనిపిస్తోందా? ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతున్నారా? అయితే మీలో ఐరన్ లోపించి ఉండవచ్చు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. నంబర్ 1, ఐరన్ లోపించి ఉండటం వల్ల మెదడులో రక్తనాళాలు ఉబ్బి తలనొప్పి వస్తుంది. నంబర్ 2, గుండె వేగంగా కొట్టుకుంటుంది. నంబర్ 3, మీ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. దీనివల్ల హైపోథైరాయిడిజం అనే సమస్యకు గురి అవుతారు. నంబర్ 4, మీ శరీర బరువు పెరుగుతుంది. శరీరమంతా చల్లబడినట్లు అనిపిస్తుంది. నంబర్ 5, జుట్టు రాలిపోతుంది, చర్మం పాలిపోతుంది. నంబర్ 6, రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో పుష్కలంగా ఐరన్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఆకుకూరలు. గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర. ఈ ఆకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో అయితే ఐరన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నంబర్ 2, డ్రై ఫ్రూట్స్. బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, వీటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నంబర్ 3, మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, పప్పులు. నంబర్ 4, విటమిన్ సి అధికంగా ఉండే కాయలు, పళ్ళు. అరటిపళ్ళు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, జామ పండు లాంటివి తీసుకుంటే ఐరన్ లోపించడం అనే సమస్య దరిచేరదు. నంబర్ 5, ఆల్రెడీ రక్తహీనతతో బాధపడేవారు సోయా బీన్స్ తీసుకోవడం చాలా మంచిది. నంబర్ 6, బీట్రూట్. బీట్రూట్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఐరన్, ప్రోటీన్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న ముక్క బీట్రూట్ని తీసుకోవడం చాలా మంచిది. ఇది మీకు సంజీవినిలాగా పనిచేస్తుంది. ఈ బీట్రూట్ ఆకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి కొంతమంది దీనిని ఆహారంగా తీసుకుంటారు. నంబర్ 7, నువ్వులు. నువ్వులను పాలతో నానబెట్టి కానీ బెల్లంతో కలిపి కానీ తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. నంబర్ 8, పల్లీలు. బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నంబర్ 9, తేనె. తేనెలో ఐరన్తో పాటు కాపర్, మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి 1 గ్లాసు నీటిలో 2 స్పూన్లు మంచి తేనెను కలిపి ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిది. నంబర్ 10, దానిమ్మ పండు. ప్రతిరోజు తప్పకుండా 1 దానిమ్మ పండునైనా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ద్రాక్ష పండ్లు, స్ట్రాబెర్రీస్, ఉల్లిపాయలు, క్యారెట్, ముల్లంగి, టమాటా ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. అలాగే రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫ్రూట్స్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎవరెవరికి ఎంతెంత ఐరన్ అవసరమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మగవారికి రోజుకు సుమారు 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. ఆడవారికి అది 19 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్య వయసు ఉన్నవారికి సుమారు 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. అదే
స్త్రీలలో అంటే గర్భధారణ సమయంలో అయితే 27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. చేపలు, చికెన్ లాంటి మాంసాహారాలలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. అందుకే మాంసాహారం తినేవారి కంటే శాకాహారం తినేవారిలో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. చూశారు కదా ఐరన్ లోపించడం వల్ల వచ్చే సమస్యలు, లక్షణాలు. ఐరన్ లోపించిన వారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎలాంటి ఆహార పదార్థాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది అనే అంశాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే.